వర్ధిల్లాలి రెండవ ఎన్నికల ఐక్యత, వర్ధిల్లాలి రెండవ ఎన్నికల ఐక్యత. విడుదల చేయాలి పరీక్ష ఫలితాలను వెంటనే, విడుదల చేయాలి పరీక్ష ఫలితాలను వెంటనే, విడుదల చేయాలి పరీక్ష ఫలితాలను వెంటనే, విడుదల చేయాలి ఎంఎస్హెచ్ఆర్బి ఓటు పరీక్ష ఫలితాలను వెంటనే. We want, we want, we want, we want. ఇవ్వాలి ప్రతి నెల సక్రమంగా జీతాలు, ఎరియర్స్ ను ఇవ్వాలి, పిఆర్సీ ఎరియర్స్ ను విడుదల చేయాలి పరీక్ష ఫలితాలను వెంటనే, విడుదల చేయాలి. పరీక్ష ఫలితాల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఏఎన్ఎంల ఫలితాల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి. We want, we want, we want. AITUC, AITUC, AITUC. విడుదల చేయాలి పరీక్ష ఫలితాలను వెంటనే, విడుదల చేయాలి పరీక్ష ఫలితాలను వెంటనే, విడుదల చేయాలి పరీక్ష ఫలితాలను వెంటనే, విడుదల చేయాలి పరీక్ష ఫలితాలను వెంటనే. ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు కోటిలో ఉన్న మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ దగ్గర ఏఎన్ఎంలు ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. అయితే వాళ్ళ సమస్యలు ఏంటి, గతంలో కూడా వీళ్ళు ధర్నా చేసినా కూడా ఇలాంటి ప్రభుత్వం ఎవరు పట్టించుకోవడం లేదు. అమ్మ చెప్పండి, మీ సమస్యలు ఏమున్నాయి, ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? మేము పోయిన సంవత్సరం డిసెంబర్ 29కి ఎగ్జామ్ రాసినాము. డిసెంబర్ పోయింది, మళ్ళీ ఇప్పుడు జనవరి పోయింది, ఫిబ్రవరి వచ్చింది. ఈ స్టాఫ్ నర్సులవి, ఎల్టీలవి, ఫార్మసిస్టులవి అందరివి తెలిపిండ్రు, వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి. మా వాళ్ళకు జాబులు రాలేదు. మాకు ఇప్పుడు మేము ఎన్ఆర్హెచ్ఎం సెకండ్ ఎన్ఎంలు ఎన్ఆర్హెచ్ఎం కింద పనిచేస్తున్నాము. మేము సెకండ్ ఎన్ఎంలుగా పనిచేయబట్టి దగ్గర 18 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు ఈ రెగ్యులర్ అయిపోయిన వాళ్ళు పోగా మిగతా వాళ్ళకు కూడా గ్రాస్ సాలరీ 100% గ్రాస్ సాలరీ కేటాయిస్తూ ఉన్నారు. మాకు 100% వాళ్ళను ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జామ్ తెలిపేటట్లేదు, మెరిట్ లిస్ట్ పెట్టేటట్లేదు, మాకు గ్రాస్ సాలరీ ఇచ్చేటట్లేదు. ఏది లేనందుకే ఈ సమస్యలు 2 సార్లు 3 సార్లు మేము రాబట్టి మాకేం లెటర్ కూడా ఇస్తలేరు. ఇప్పుడు మేము వచ్చినట్టు మళ్ళీ మాకు ఒక లెటర్ ఇవ్వాలి కదా, మేము లెటర్ అందజేసినప్పుడు మాకు ప్రతిని అందజేస్తలేరు. అట్లా అందజేస్తలేరు. మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పుడు టీచర్స్ కానీ ఎవరైనా కానీ ఒక లెటర్ అందజేస్తే ఏమడే వాళ్ళకు ఒక లెటర్ ఇస్తే మళ్ళీ రాకుండా రెగ్యులర్ అయిపోతుంది. మళ్ళీ మాది ఏమీ తెలుపుతలేరు. అందుకొరకే మేము ఈరోజు ఇక్కడ వచ్చినాం. చెప్పండి, మీకు జీతాలు వస్తున్నాయా? ఎంత వస్తుంది మీకు జీతాలు? సేమ్ కూడా చెప్పింది, సేమ్ సిస్టర్ చెప్పిందే సేమ్. మా 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల్లో 2 సంవత్సరాలన్నర అవుతుంది మేము ఎగ్జామ్ రాసి రిజల్ట్ తీయట్లేదు. నమస్తే అండి, మేము ములుగు జిల్లా నుండి సెకండ్ ఎన్ఎంస్ మాట్లాడుతున్నాము. మేము గత 18 సంవత్సరాల నుండి సర్వీస్ చేస్తున్నాము. మాకు వచ్చే శాలరీ 25,300. మేము చేసే ప్రోగ్రామ్స్ అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. రెగ్యులర్గా శాలరీ లేదు, పిఆర్సీ లేవు, మెటర్నిటీ లీవ్ కానీ, యూనిఫామ్ అలవెన్స్ కానీ, ఎటువంటి అలవెన్స్ అనేవి లేవు. ఇప్పుడు రెగ్యులర్ పోస్టులకు ఎక్కడ వాళ్ళని అక్కడ మేము 4,500 మంది ఉన్నాం. ఎక్కడ వాళ్ళని అక్కడ రెగ్యులర్ చేయాలి. ఇప్పుడు అన్ని ఎన్హెచ్ఎంలో డాక్టర్లతో సహా రెగ్యులర్ చేసిండు. మా వరకు వచ్చేసరికి ఇప్పుడు రెగ్యులర్ అనేది లేదని అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వాలని కూడా మేము కొట్లాడుతున్నాం. అయినా కూడా అది కూడా లేదు. ఇప్పుడు చేసే మేము 40 ప్రోగ్రామ్స్ ఆన్లైన్, ఆఫ్లైన్ ఇవన్నిటికీ కూడా సబ్ సెంటర్ రెంట్తో సహా మా చేత 32 రికార్డులు కూడా మా చేత ఖర్చులతో ఈ వచ్చే 25,000తో మేము పనిచేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, సరే ఎగ్జామ్స్ ఇచ్చి మాకు 30% వెయిటేజ్ ఇస్తున్నారు, 30 20 అని. అట్లా కూడా పోస్టులు తీయట్లేరు. రాసిన ఎగ్జామ్కు ఇంకా అది ఎటువంటిది తీయడం కానీ, ఎగ్జామ్ చేయడం కానీ, సరే అదంతా పోను. అందరం కూడా 50+ వాళ్ళు ఉన్నాము. అందరికీ ఏజ్ అయిపోతుంది. ఎక్కడెక్కడ సర్వే ఎక్కడ అక్కడ రెగ్యులర్ చేయాలి. లేదు అంటే సమాన పనికి సమాన వేతనం అన్న ఇవ్వాలని కూడా మేము అది చేస్తున్నామండి. 3 సభ్య కమిటీ చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. చెప్పినా కానీ వీళ్ళు ఇంతవరకు నెరవేర్చడం లేదు. అయినా మేము పొద్దున పెడితే స్టార్టింగ్ 8 గంటల నుంచి డ్యూటీ మొదలు పెడితే మళ్ళీ నైట్ అవుతుంది మాకు ఆన్లైన్ వర్క్ చేయడం. అంటే ఎప్పుడంటే అప్పుడు మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆన్లైన్ చేస్తూనే ఉన్నాం. ఆఫ్లైను ఆన్లైను 2 ఏఎన్ఎంలు చేస్తున్నారు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఆఫ్లైన్ ఒకటి అయ్యింటే సరిపోతుండే, ఆఫ్లైన్ అడుగుతుండ్రు, ఆన్లైన్ అడుగుతుండ్రు. ప్రతి ఒక్కటి 100% ఉండాలంటున్నారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్ కానీ ప్రతి ఒక్కటి 100% ఉండాలంటున్నారు. మేము చేసే పనులు అడుగుతుండ్రు కానీ మాకు శాలరీ అనేది ఏమీ అంటలేరు.
పిఆర్సీ ఇస్తలేరు, డ్రస్సులకు ఇస్తలేరు డబ్బులు, ఏ దానికి ఇస్తలేరు. కూడా మీకు జీతాలు పెంచుతా అని చెప్పింది కదా, ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఏం పెంచట్లేదండి, సేమ్ ఇంతకు ముందుకు వచ్చినట్టే వస్తుంది శాలరీ. రెగ్యులర్గా వస్తుందా శాలరీ? రావట్లేదండి, ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది శాలరీ? 1 మంత్ లాస్ట్లో అట్లా వస్తుంది, ఒకసారి 1 మంత్ తర్వాత వస్తుంది. పెంచే జీతమేమో కానీ వచ్చే జీతమే మాకు రెగ్యులర్గా ఇస్తలేరు. అది 14వ తారీఖు 20వ తారీఖు ఇస్తే మాకు ఇబ్బందులు అవుతున్నాయి. మా ఫ్యామిలీ గడవాలి, మేము రావడం పోవడం ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అదిగాక ఇప్పుడు మా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మేము ఎగ్జామ్ రాసి సంవత్సరం దాటింది, 2024 డిసెంబర్లో ఎగ్జామ్ రాసినాము. మా రిజల్ట్ ఇంతవరకు ఇవ్వలేదు. మా రిజల్ట్ ఇచ్చి మామూలు తొందరగా రిక్రూట్మెంట్ చేయాలని. మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి కూడా రెగ్యులర్ చేస్తాము అన్నారు. ఇప్పుడు అది రెగ్యులర్ చేస్తాము కాకుండా ఎగ్జామ్ పెట్టిరు. ఎగ్జామ్లో ఇప్పుడు మెరిట్ లిస్ట్ పెట్టి ఉన్న వాళ్ళకి రెగ్యులర్ చేసి మిగతా అంటే రెగ్యులర్ అయినాక రెగ్యులర్ కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు గ్రాస్ సాలరీ ఇవ్వాలని మేము కోరుతున్నాం. నమస్తే అండి, మేము సెకండ్ ఎన్ఎంసీగా గత 17 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మమ్మల్ని ఎగ్జామ్ రాస్తేనే రెగ్యులర్ చేస్తామన్నారు. మేము ఎగ్జామ్స్ రాసి కూడా 1.5 2 years అవుతుంది. ఆ రిజల్ట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాతకి గ్రాస్ ఇస్తామన్నారు, గ్రాస్కి 3 సభ్య కమిటీని ఏర్పాటు చేశారు, దాన్ని కూడా ఏమీ అమలు చేయట్లేదు. వీటన్నిటినీ ప్రభుత్వం త్వరగా పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వర్క్ ప్రెజర్ చాలా ఉందండి. మాకు ఈ జీతంతో మేము అంటే ఊర్లకు ప్రయాణాలకు వెళ్ళడం కానీ లేదా రిపోర్ట్లు ఇవ్వడం కానీ అన్నీ మా జీతాల నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాతకి మాకు అన్ని యాప్స్ ఇచ్చారు, ఆ యాప్లు కూడా కొంచెం కష్టంగా ఉంటున్నాయండి. వీటిని కొంచెం ప్రభుత్వం గుర్తించి మాకు పని ఒత్తిడి తగ్గించాలని కోరుకుంటున్నాం.